ఎరా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నావు, ఎంతవరకు వచ్చిందిరా? బిజినెస్ దగ్గరికి వచ్చిందిరా. ఉండు ఒక్క నిమిషము, ఫోన్ తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఈ నా కొడుకు ఏదో ఎక్కడ డబ్బులన్నీ వీని దగ్గరే ఉన్నట్లు, ఏదో పెద్ద నేనే సోకర్ అన్నట్లు భలే బిల్డప్సాడు. భలే నా కొడుకు దొంగ నా కొడుకు. మనల్ని అవసరానికి ఎంత వాడుకుంటాడు అసలు, డబ్బులు ఉన్నాయని. మళ్ళీ డబ్బులు కావాలంటే చేస్తాడు, ఇంత ఓవర్ యాక్షన్ చేస్తాడు. మళ్ళీ ఓవర్ యాక్షన్ అయింది భయంకరమైన. కొన్ని నీళ్ళు లాగే వస్తా. సరే కాదురా, ఈ నా కొడుకు చూడు. ఇప్పుడు నేను వచ్చినా కదా, నేను వచ్చి నాకు డబ్బులు వాడికి నీళ్ళు తప్పైపోయాయి. నీళ్ళు తాగొస్తాడు. ₹1 రావని గుడ్డ లిప్పి కొట్టినాడు. ₹1 రావడు తినేడు. ఏమన్నా పెడితే కానీ ఖర్చు ఏమన్నా ఎంతకంటే అంత చెప్పు తినేస్తా ఉంటాడు వాడు. ఎందుకంటే చూడు వాడు అవసరం ఉంది, అందుకోసం వాడు ఏం పని చెప్పినా చేస్తా ఉంటాడు. కుక్క మాదిరి కాదు, కుక్క మాదిరి బిస్కెట్ వేసి చేసింది. అందుకు బిల్లు నాతో కట్టించేట్టున్నారే, బిల్లు కూడా వస్తుంది. అరే వాష్రూమ్ వేసి వస్తాను రా. వాష్రూమ్ వేసి నా కొడుకు చూడరా, అటు ఇటుగా నా కొడుకు బిల్లు అనగానే దింకొని వెళ్ళిపోయినాడు. ఇంట్లో నా కొడుకు నువ్వు నమ్మకూడదురా, ఫస్ట్ బిల్లు అంటే దింకొని పోతారు ఇల్లు. నాకు తెలుసురా, నా కొడుకు అట్లాంటి వాడు చెప్తాను ₹1 వాడు మనకి కట్ట నీకు కట్టడా వేస్ట్ నా కొడుకు నాకు తెలుసు. అందుకోసం అని చెప్పి నేను మళ్ళీ నా కొడుకు ఇట్లా ఉంది మాత్రం ఇట్లా పిలిచిరాదురా మధ్యలోకి. ఈడు ఇట్లా ఉంటాడే ఇప్పుడు కూడా ₹1 ఇచ్చేద్దామని కాడు. A few moments later. నా కొడుకు ఏమ్రా పాస్ పోస్వా? అయిపోయారా? బిల్లు కట్టేసినా నువ్వు వస్తే పదామని ఉన్నాను. మీకేం పని లేదా? మరి మీకేం పని లేకపోతే గాడిదలు కాసుకోండి పోయి.